ఇప్పుడే శంకర్ వరప్రసాద్ గారి మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోయింది భయ్యా, అనిల్ రావిపూడి మన బాస్ లో వింటేజ్ టైమింగ్ ని తీసుకొచ్చేశాడు అని. అసలు డెసిటియర్స్ ఏజ్ లో ఆ స్వాగ్ కానీ ఆ స్టైల్ కానీ నెక్స్ట్ లెవెల్. అసలు మెయిన్ గా చిరంజీవి గారు ఫ్యామిలీ మ్యాన్ లుక్ లో అయితే చాలా రిఫ్రెష్ గా ఉన్నారు. ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే మన వెంకీ మామ ఎంట్రీ ఇస్తాడు భయ్యా, అక్కడి నుంచి అయితే అదిరిపోయింది. అసలు ఈ మూవీలో వెంకటేష్ గారు దగ్గర 20 నిమిషాల వరకు కనిపించబోతున్నారు. ట్రైలర్ లో అనిల్ రావిపూడి మార్క్ అయితే క్లియర్ గా కనిపించింది. లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారు ఒక్కరితోనే 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈసారి 2 బిగ్గెస్ట్ స్టార్స్ ఒకే ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కనిపించబోతున్నారు. బాస్ క్లాస్, వెంకీ మామ మాస్ తో బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేలానే ఉంది. మెయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ నైతే అనిల్ రావిపూడి బాగా వాడుకుంటున్నాడు భయ్య. అసలకే వీళ్ళిద్దరికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉందో మనందరికీ తెలిసిందే కదా. అలాంటిది ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్ పైన కనిపించబోతున్నారంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎగబడి వెళ్తారు. బాస్ టైమింగ్ అయితే అదిరిపోయింది. లాస్ట్ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా రికార్డ్ ని సెట్ చేస్తాడో లేదో చూడాలి. మెయిన్ గా చాలా రోజుల తర్వాత చిరంజీవి గారిని మూవీలో కంప్లీట్ గా క్లాస్ రోల్లో చూడబోతున్నాం. మరి చూడాలి. అనిల్ రావిపూడి గారు ఇప్పుడు ఈ మూవీ కూడా హిట్ అయితే వరుస హిట్లతో దూసుకెళ్తారు. సినిమా లవర్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఏవి మావా.